నమస్తే అందరికీ వెల్కమ్ టు డైల్ న్యూస్. నేను మీ జోర్దార్ సుజాత. మరి నేను వచ్చిన అంటే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంటుంది కదా. ఆల్ డే స్వీట్స్ సమర్పించు జోర్దార్ పార్టీ విత్ సుజాతతో నేను రెడీ ఉన్నా అనమాట. ఈరోజు మన పార్టీకి వచ్చే గెస్ట్ ఎవరంటే అత్తారింటికి దారేది అనే స్పూఫ్తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తన దారికి ఎవరు అడ్డం రాకుండా మార్క్ క్రియేట్ చేసుకున్న వ్యక్తి. జబర్దస్త్లో ఒక్క స్కిట్లో కనిపిస్తే చాలు అనుకున్న స్థాయి నుంచి జబర్దస్త్లో అన్ని షోస్లో వన్ మ్యాన్ షోగా ఎదిగిన వ్యక్తి. అతనే మన జబర్దస్త్ హైపర్ ఆది. ఆది గారు చాలా బాగున్నారు. బాగున్నారా అని నేను అడగలేను, నువ్వు బాగున్నావని నేను చెప్పలేను, పెళ్ళి అయిపోయింది కాబట్టి. థ్యాంక్ యూ. నేను బాగున్నా. మీరు ఈ మధ్య బాగా తగ్గిపోయినారు, ఎందుకు రంది పెట్టుకున్నారా? లేదు, లైట్గా అప్పుడప్పుడు డైట్ చేయాలని ఎవరో చెప్పారు, అందుకు. అప్పుడప్పుడు డైట్ చేస్తేనే ఎంత సన్నగా అయినరా? అవును, చాలా అంటే చాలా తగ్గిపోయినారు. లాస్ట్ టైం నేను చూసింది అదే లేదు, షర్ట్ కొంచెం లూజ్, నేను ఎప్పటిలాగే ఉన్నాను యాక్చువల్. మిమ్మల్ని చూడగానే నాకు ఫస్ట్ అడగాలే అనిపించే క్వశ్చన్, అసలు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు అది గారు? మీరు చేసుకున్నారు కదా, చేసుకోవచ్చా లేదో చెప్పు, దాన్ని బట్టి ప్లాన్ చేద్దాం. మేము చేసుకున్నాం కాబట్టి చేసుకోమనే చెప్తాం. అంటే మనం నాశనం అయిపోతే అందరూ అవ్వాలన్న ఒక ఫిలాసఫీ. అట్లేం లేదే, మేము చిల్కా గోరింకల్లాగా. అవునా? రాకేష్ నాతో అలా చెప్పలేదే, ఏదో రాబందు ఆ జాతి ఏదో చెప్పాడు. అట్లేం లేదు, నిజంగానే చెప్పండి. మీరు అసలు లగ్గం చేసుకుంటారా? చేసుకుంటామా? టైం ఉంటుంది కదా. ఇంకెప్పుడు టైం ఉంటుంది కానీ మీకు ఉండాలి కదా. నాకంటే పెద్దోళ్ళు చాలా మంది ఉన్నారు టీవీలో, ప్రదీప్, సుధీర్. వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఇంకా వాళ్ళకు ఒక 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 ట్రాక్ పెట్టుకొని ఉన్నారండి ఏండ్లకేండ్లు. మీరు అట్లా లేరు కదా. అలా ఏం లేదు, మన వాళ్ళు పెద్దోళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు అయిపోయి చేసుకుందాం. ఓ, అంటే ఇంట్లో పెద్దోళ్ళ కంటే టీవీలో పెద్దోళ్ళు అయిన తర్వాత అవును చేసుకుందామని. ఫస్ట్ అంటే మీ చైల్డ్హుడ్ దగ్గర నుంచి అక్కడి నుంచి వస్తావా? ఎందుకంటే మధ్యలో మీరు ఏంది అనేది నాకు తెలుసు, తర్వాత ఏంది అనేది నాకు తెలుసు, కానీ మీ స్టార్టింగ్ స్టేజ్ నాకు తెలియదు. మీ బాల్యం అంతా ఎట్లుండే? అబ్బో, చాలా పెద్ద పదాలు. బాల్యం అంటే మీ చిన్నతనం. చిన్నతనం, ఓకే. నా చిన్నతనం అంతా అందరి చిన్నతనం లాగే ఉండేది. అట్లా కాదు, అందరూ ఇప్పుడున్నది వేరు. మీరు ఇప్పుడు ఎట్లా పంచులు ఇప్పుడు ఎట్లయితున్నారో చిన్నప్పటి నుంచి ఇంతేనా, లేకపోతే ఈ మధ్య? ఆల్మోస్ట్ మనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇంతే. స్కూల్లో మా లాస్ట్ బెంచ్లోనే కూర్చునే వాళ్ళం. ఇలాగే క్లాస్ చెప్తున్నప్పుడు ముందు గెలగటం, వెనక గెలగటం, పక్కన అమ్మాయిల మీద కౌంటర్లు వేయటం, ఇలాంటివి కామన్గా నడుస్తాయి. అంటే అమ్మాయిల మీద కౌంటర్ వేయడం మీకు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది? అలవాటు. అవును. మధ్యలో సాఫ్ట్వేర్ జాబ్ చేసిండ్రు కదా. అవును. అప్పుడు కూడా అట్లనే ఉండేది. అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఏంటంటే చాలా స్ట్రిక్ట్గా పక్కోళ్ళతో మాట్లాడతలేమన్నంత డీసెంట్గా ఉంటారు కదా. అందరూ అలా ఉంటారు కదా, మనం ఉండలేం కూడా, అందుకే అది వదిలేసి వచ్చాం. ఇంటి దగ్గర మీ నాన్న వాళ్ళతో మీకు ఎట్లుంటుండే? ఇప్పుడు ఎట్లున్నది? ఇప్పుడు హ్యాపీ. ఎప్పుడైనా మన పేరెంట్స్ మనం సక్సెస్ అయితేనే వాళ్ళ హెల్తీగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. అదొక్కటి నేనైతే బాగా తెలుసుకున్నాను. అదే మనం కనుక ఏమీ సాధించకుండా చదివేసి గాలికి తిరుగుతూ ఉన్నాం అనుకో, వాళ్ళు కూడా అదే ఆలోచిస్తూ వాళ్ళ హెల్త్ కూడా పాడవుతుంది అనమాట. అదే మనం ఏదన్నా సాధిస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, అది చెప్పుకుంటూ అది చూసుకుంటూ. ఇంటి దగ్గర నాన్నగారు మంచి ఏళ్ళకు రింగులు పెట్టుకొని అరుగు మీద కూర్చోవడము, మంచి రోడ్ల మీద కూడా మంచి రింగ్స్, దండలు అవన్నీ కూడా వేసుకొని ఉండడము, అది మంచి ప్యాషనెట్గా తిరుగుతుంటారు కదా. ఆయనకు ఒక ఆనందం అది. ఇలా మొత్తం అన్ని వేళకి ఉంగరాలు పెట్టుకొని ఒక 4 చైన్లు వేసుకొని అందరికి ఇలా ఇలా చూయించుకుంటూ తిరగడం. నాన్నని అన్నని ఇద్దరిని తీసుకొని వచ్చిండ్రు స్టేజ్ మీదకి, కానీ అమ్మని ఎప్పుడు తీసుకురాలేదు, ఎందుకని? ఆమెకు కొంచెం అంటే బాగా నీస్ పెయిన్ ఉన్నది అనమాట. ఆమెకు అసలు జర్నీ చేయలేదు ఫస్ట్ ఇక్కడ వరకు, దానికోసం అందుకోసం అని తీసుకురాలేదు అంతే. పాప ఆవిడకి చాలా ఇంట్రెస్ట్ రావాలని, కానీ కెమెరాను ఒకసారి ఇంటికి తీసుకుపోవాల్సింది. అలా వెళ్ళి చాలా కెమెరా, అలా యూట్యూబ్ కెమెరాలు ఏ ఒకటి వెళ్తానే ఉంటాయి కదా. అట్లా చెప్తే అసలు ఈ ఇంటర్వ్యూ ఇంటి దగ్గరనే ప్లాన్ చేసుకునేటోళ్ళం కదా. అవునా? రండి ఇంకోసారి. ఈసారి మీరు రాకేష్ నువ్వు ఇద్దరు కలిసి రండి ఒకేసారి. థ్యాంక్స్. అంటే పెళ్లి తర్వాత అట్లీస్ట్ ఈ రకంగానైనా మమ్మల్ని ఇంటికి ఇన్వైట్ చేసిండ్రు. మీరు ఎలాగ ఇన్వైట్ చేయలేదు కాబట్టి మీ పెళ్ళికి. అప్పుడు మీరు ఏదో ఇష్యూస్లో ఏమైనా ఉన్నారా? ఏదో మీ పెళ్ళికి మమ్మల్ని తక్కువ మంది, కరోనా అని తక్కువ మందితో చేసుకున్నారు. కరోనా ఏం లేదండి, మేము చేసుకునేటప్పుడు చాలా ప్రశాంతంగా. మాకు కరోనా ఉందని పిలవలేదు అనుకుంటా అయితే.
కొండ మీద పెళ్ళి అని మేబీ ఓ కొండ మీద పెళ్ళని ఎక్కువ మంది ఎక్కలేరని. ఎక్కువ మంది ఎక్కలేరని అండ్ అక్కడ కూడా కొన్ని ఓ మా restriction హెల్త్ problems ఇష్యూ వల్ల మా హెల్త్ గురించి ఆలోచించి కొంతమందిని కొంతమందిని యాడ్ చేసినాం అనమాట. సరే మా పెళ్లి దాన్ని ఎటు పోయినా నా మీద రాకేష్ గారి మీదకి మీరు రెడీ ఉన్నారని నాకు మరి అర్థమైంది. కూర్చుంది నువ్వు కదరా, వేరే వాళ్ళు అయితే రాకేష్ గురించి మాట్లాడితే వాళ్ళు ఊరుకోరు కదా. ఆ, నేను మిస్ అయినా. ఎట్లా అంటే శ్రీదేవి డ్రామా కంపెనీ వేసి రెగ్యులర్గా మనం మీట్ అవుతుండే, అక్కడే మీ ఎనర్జీ ఏంది అనేది నాకు తెలుసు కాబట్టి. అండ్ జబర్దస్త్లో మీ స్కిట్స్ అన్ని కూడా బాగా ఎంజాయ్ చేస్తుండే. ఇప్పుడు ఓన్లీ శ్రీదేవి డ్రామా కంపెనీకి మాత్రమే వస్తున్నారు కానీ జబర్దస్త్కి వస్తలేరు, ఎందుకని? అంటే జబర్దస్త్కి రావాలంటే ఆల్మోస్ట్ మనం ఒక వారం రోజులు మన టైం, ఇప్పుడు రేపు వారం రోజుల తర్వాత స్కిట్ ఉందంటే ఆ వారం రోజులు మనం ఆ పనిలోనే ఉండాలి, ఇంకో వర్క్ ఖచ్చితంగా చేయలేం. ప్రజెంట్ ఒక 4-5 సినిమాలు జరుగుతున్నాయి కాబట్టి మనం కంప్లీట్గా టైం కేటాయించలేకపోతున్నాం. జబర్దస్త్ చేయాలంటే ఖచ్చితంగా ఈ మిగతావి మైండ్లో ఉండకూడదు, అంత వర్క్ చేయాలి. ఎందుకంటే మనమే స్కిట్ రాయాలి, నేనే ప్రాక్టీస్ చేయించాలి, మళ్ళీ నేనే డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ ఎక్స్ప్లెయిన్ చేయడం అన్నీ నేనే చేయాలి కదా. కాబట్టి సినిమాలు అది ప్యారల్గా చేయడం అనేది పాసిబుల్ అవ్వదు కాబట్టి జబర్దస్త్ ప్రజెంట్ బ్రేక్లో ఉంది. అంటే ఏదైనా కాంట్రవర్సీ వల్ల మీరు రావట్లేదా ఏంటి అని అనుకున్నాం మేము. అంటే ఏదైనా గొడవలు అట్లాంటివి ఏమైనా కాంట్రవర్సీ ఉంటే అసలు మల్లమాలకే రాకూడదు కదా. శ్రీదేవి డి ఇవన్నీ చేస్తూ జబర్దస్త్లో జబర్దస్త్ ఒక్కటే ఆపేసిండ్రు. అవును. మీ కెరియర్ వైజ్ మీకు మూవీస్ రెమ్యూనరేషన్ బాగుందా లేకపోతే మలమల రెమ్యూనరేషన్ బాగుందా? మనం బాగా చేస్తే రెండు బాగానే ఉంటాయి. రెండిట్లో ఒక్కటి చెప్పండి అమ్మా. అలా ఏం లేదు మా, మనకి ఎలాగైనా మూవీ అనేది పెద్దది కాబట్టి అక్కడ రెమ్యూనరేషన్లు ఎలాగో ఎక్కువే ఉంటాయి. చాలామంది మనం టీవీలో చేస్తూ కూడా మూవీస్కి వెళ్ళాలనుకుంటారు కదా, ఎందుకంటే అన్ని రకాలుగా బాగుంటుందనే ఉద్దేశంతోనే. అలానే టీవీలో బాగాలేదని కాదు, టీవీలో పర్ఫెక్ట్గా మనం ఎంత గెయిన్ చేయగలమో అంత అయితే చేస్తున్నాం. సో అంటే చేసుకున్న వాడికి చేసుకున్నంత అంతే. అయితే ఈ ప్రోగ్రామ్ యాక్చువల్లీ జోర్దార్ పార్టీ విత్ సుజాత అనమాట. ఇది మీరు బేసిక్గా పార్టీస్ ఎట్లా చేసుకుంటారు మీ ఫ్రెండ్స్తోని? మా ఫ్రెండ్స్తోనా, నేను చాలా తక్కువ పార్టీలు, నీకు తెలిసే ఉంటుంది, నాకు తెలిసి మన వాళ్ళు ఎవరైనా ఏదైనా పార్టీలకు పిలిచినా నేనైతే చాలా తక్కువ వెళ్తుంటాను. ఎవరైనా బాగా తెలిసిన వాళ్ళు అయితే వెళ్ళి మీరు చేసుకున్న వాళ్ళకే చేసుకున్నంత, మీరు చేసుకున్న పార్టీలల్లనే నేను చేసుకున్న పార్టీలైనా ఏదైనా నేను కూర్చొని స్టఫ్ తింటాను తప్ప నాకు డ్రింక్ హ్యాబిట్ లేదు, చాలా మంది అందరికీ తెలుసు. అవును. కాబట్టి వాళ్ళందరితో కూర్చొని సరదాగా జోకులు చెప్తూ వాళ్ళు తెచ్చుకున్న స్టఫ్ అంతా నేను తినేస్తా, వాళ్ళకి కూడా ఉండదు, అలా ఉంటుంది అనమాట మనది. ఓన్లీ స్టఫ్ మాత్రమే అంతే. తినేస్తారు. సో అందుకోసం అని ఇప్పుడు నా పార్టీలో కూడా మీకు నేను ఏదైనా ఒక స్టఫ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఎట్లయినా మీరు ఏమంటారు, ఈవెన్ కాఫీ టీ అయినా తాగుతా అంటే ఓకే. ఇంత ఉన్నాయా మన దాంట్లో? బ్రదర్ ఐస్ క్రీమ్ తెచ్చే. నాకు ఒక లీచీ జ్యూస్. ఏం అడిగింది ఆవిడ? లేకీ జ్యూస్ కాదురా బాబు, లీచీ జ్యూస్. చెప్పమా. శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చే లేడీస్ అందరితోని మంచిగా మాట్లాడుతుంటారు, మంచి ఫ్లేవర్ పులిహోర కలుపుతుంటారు అని బయట అలా అది కంటెంట్ పరంగా వాళ్ళకి మరి కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి వాళ్ళతో మాట్లాడుతుంటే దూరం నుంచి చూసేవాడికి అది పులిహోర అనుకుంటాడు, దగ్గరకు వచ్చినోడికి అది కంటెంట్ అని తెలుస్తుంది. కానీ ఎంత పులిహోర కాకపోతే కొంతమంది అమ్మాయిలు మీ పేరు మీద వెళ్ళి అన్నదానాలు చేస్తుంటారు, కొంతమంది రక్తదానాలు చేస్తుంటారు, కొంతమంది అనాథాశ్రమంలోకి వెళ్ళి అది చేస్తూ ఉంటారు, కొంతమంది ఏకంగా డైరెక్ట్ గా వచ్చి నువ్వేమన్నా దానం చేసే బదులు కన్యాదానం ఏదో చేస్తే అయిపోద్ది కదా, ఆడికి అన్నదానం ఈ దానం ఆ దానం ఈవిడ అడిగాడు. అది గారు మీరు నిజం చెప్పండి, మీకు ఎంతమంది అమ్మాయిలు ప్రపోజ్ చేసిండ్రు స్టేజ్ మీద? శ్రీదేవి డ్రామా స్టేజ్ మీద రాసిన డైలాగు ఐ లవ్ యూ అది అని చెప్పంటే ఐ లవ్ యూ అది అనే చెప్తారు, బయట చెప్తే కదా ఏదన్నా ఉపయోగం. బయట ఒకరు కూడా బయట వన్స్ కిందకి దిగిన తర్వాత నేనెవరు నువ్వెవరు, అసలు మీరు ఎవరికైనా దొరకాలి కదా ఫస్ట్. నాకెవరైనా దొరకాలి కదా. మీ కెరియర్లో మీకు ఒకటి లవ్ స్టోరీ ఉండే కదా, బ్రేకప్ అయింది అని విన్నా. అవును, అది కానీ అది పెద్దగా బయటికి ఎక్కువ రాలే. ఎందుకు రాలే? బాగానే వచ్చింది బయటికి, నీ దాకా రాలేదేమో. నా దాకా రాలేదు. మరి అది స్టోరీ గురించి చెప్పరా? ఇప్పుడు చెప్పాలా? చెప్పాలి. అంటే అమ్మాయిలతో అంత ఈజీగా మాట్లాడి అంతమంది అమ్మాయిలతో స్టేజ్ మీద ప్రపోజ్ చేయించుకున్న మీరు మీ లైఫ్లో ఉన్న ఆ రియల్ స్టోరీ ఎందుకు బ్రేకప్ అయింది అనేది కూడా తెలియాలి కదా. ఎందుకంటే అది మనం అప్పటికి ఏం చేయట్లేదు కాబట్టి ఆవిడకి వాళ్ళ ఇంట్లో మరి ఏదో ఒకటి చేయాలి కదా. ఊరక
జనరల్గా నేను ఖాళీగా ఉన్నాను, మీ అమ్మాయిని నాకు ఇవ్వండి, మేము ఖాళీగానే తిరుగుతాం అంటే ఇవ్వరు కదా. మ్మ్. అప్పటికి మనది కరెక్ట్గా బీటెక్ అయిపోయింది. ఇంకా అప్పటికి జాబ్ అయితే వెంటనే రాదు కదా. మన లవ్ ఎప్పుడు 10th మ్మ్. 10th క్లాస్ అప్పుడు. ఓ 10th చాలా క్లాస్ పెద్ద అప్పుడు ఏజే. 10th క్లాస్ అప్పుడు చూపులు, ఇంటర్లో చేతులు, బీటెక్ అంతే. అంత దాటలేదు అంతకు మించి. చేతులు అంటే షేక్ హ్యాండ్ రా. ఓ అదా. ఓకే, మనకు ఐస్ క్రీమ్ అప్పుడుదా వచ్చింది. 10th క్లాస్ వరకు ఓన్లీ చూపులే. ఆహా. అస్సలు మాట్లాడిన కూడా మాట్లాడలేదు. అంటే మీరు బాగా మాట్లాడుతుంటారు కదా. నేను ఆ అమ్మాయి ఒక్కదాంతో మాట్లాడలేకపోయా. అంటే అర్థం చేసుకో ఎంత ఇష్టపడ్డాను. అరే, అంటే ప్యూర్గా ఇష్టపడ్డరా అండి? ప్యూర్గా ఇష్టపడ్డాను. అందుకే నిజంగా లవ్ చేశారా? అందరితో విచ్చలవిడిగా మాట్లాడాను కానీ ఆ అమ్మాయితో ఆ రోజు మాట్లాడలేకపోయా. 10th క్లాస్ అంతా అయిపోయింది కూడా, ఇంకా అసలు లేదు. మళ్ళీ 2 years గ్యాప్. ఎప్పుడో ఇంటర్ అయిపోయిన తర్వాత ఒక కంప్యూటర్ క్లాస్కి వెళ్తే అక్కడ మళ్ళీ ఆ అమ్మాయిని చాలా రోజుల తర్వాత చూసా. మ్మ్. అలా చూసినప్పుడు ఒకసారిగా ఆ పాత ఇవన్నీ ఆ జ్ఞాపకాలు గుర్తొచ్చి నంబర్ ఇచ్చి ఆ గ్యాప్లో సమ్మర్ గ్యాప్లో మాట్లాడేసుకొని ఆ తర్వాత ఇద్దరం ఒకే కాలేజీలో జాయిన్ అయ్యి అలా అలా కొన్ని రోజులు బాగానే నడిచింది. ఆ తర్వాత మన దగ్గర జాబు అది ఏమి లేక వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ పెళ్లి సంబంధాలు చూడడం అది ఇది అయిపోయింది. మ్యారేజ్ అయిపోయింది. అరే ఇప్పుడు 2 పిల్లలు 3. ఆ, ఓహో. అంటే ఇప్పుడు మీకు ఫోన్ చేసి అయ్యో నేను మిస్ అయినా అట్లేమన్నా అంటదా? అంటే వాళ్ళ ఆయన వస్తారు ఇంకా. అంటే మీరు ప్యూర్గా లవ్ చేసిన అన్నారు కదా, అందుకే లవ్ చేసామని పెళ్ళి పిల్లలు పుట్టాక నిన్ను మిస్ అయినా అంటారా? అనరా ఆయన? అనరా. నాకు అసలు మీరు చెప్పిన ఈ న్యూస్కి నాకు మైండ్ హీట్ అయిపోయి నేను ఏం మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు. మనం జ్యూస్ ఐస్ క్రీమ్ తిని అప్పుడే వచ్చిందా? వచ్చేసింది. మరి ఆ పొద్దుగాల మీరు పెళ్లి చేసుకుంటారు కదా, అవును. పెళ్లి చేసుకున్నాక మీ వైఫ్ని లవ్ చేస్తారా? చేసుకున్నాక ఫస్ట్ నీకే చెప్తా లవ్ చేస్తే. అది అది ఉండాలి కదా అది గారు. ఉంటుందమ్మా. ఆ, ఏమో అంటే మీరు నాతో గతంలో ఒక షోలో అన్నారు ఒక మాట, గుర్తుందా మీకు? ఏమని? అసలు నేను పెళ్లి చేసుకోను అని. అది అది ఆఫ్ స్క్రీన్ అన్నారా లేకపోతే నిజంగానే అన్నారా? లేదమ్మా, నాకంటూ కొన్ని ఆ, చూస్తున్నా. పెళ్ళి అంటే కొంచెం బాధ్యత ఎక్కువ ఉంటుంది. అంత బాధ్యత మనం తీసుకోగలమా లేదా అని చూస్తున్నా. ఇంత బాధ్యత తీసుకున్న వాళ్ళు ఆ బాధ్యత తీసుకోలేరా? ఆ బాధ్యత మనలాగా కొంచెం చిల్లరగా తిరుగుతుంటాం కదా, అంత బాధ్యత తీసుకుంటామా లేదా. అంటే మీకు కాబోయే అమ్మాయి ఎట్లుండాలనుకుంటున్నారు? ఉమ్, బాధ్యత లేకుండా ఉండాలి. బేసిక్గా అమ్మాయిల మీద, ఆడవాళ్ళ మీద, ఆంటీస్ మీద, ఎవరి మీదనైనా సరే మీరు ఎక్కువ బాడీ షేమింగ్ పంచ్లు అట్లాంటివి చేస్తూ ఉంటారు కదా. మీకు మీకు చాలామంది కేసులు పెట్టిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి కదా. దాని నుంచి అయితే ఎప్పుడు ఏమి రాలేదు. కేసులు అంటే ఎప్పుడైనా పొరపాటు మనం ఒక ఒక ఉద్దేశంతో ఏదన్నా అన్నప్పుడు వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, ఖాళీగా ఉండి మనోభావాలు దెబ్బతున్నాయి అంటుంటారు. వాటి మీద ఆల్మోస్ట్ అందరూ నాకు తెలిసి పూరి జగన్నాథ్ గారు కూడా రియాక్ట్ అయ్యారు అనుకుంటా. ఇలా పని పాట లేకుండా ఖాళీగా ఉన్న వాళ్ళకే మనోభావాలు దెబ్బతింటాయి అని చెప్పారు నాకు తెలిసి. అది మంచి లైన్ అది యాక్చువల్గా. వాడికి నిజంగా ఏ పని లేనోడే చూసి ఏంటి ఇక్కడ ఇది అన్నాడు, ఇది కదా ఎలా అంట, ఇలాంటివి ఉంటాయి కొన్ని. కాబట్టి వాళ్ళని అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. మీరు అంటే మీ మీద వచ్చిన నా స్కిట్ నాది ఒక స్కిట్ ఉందనుకో, కొంతమంది ఓన్లీ ఫ్యామిలీ డ్రామా చేస్తారు, ఇంకొంతమంది మన వాళ్ళు ఇంకో టీము ఇంకోలాగా ఆటో పంచులని లేకపోతే ఇంకోటి ఇట్లా చేస్తుంటారు. నాదేంటంటే అన్నీ మిక్స్ అయ్యి ఉండే స్కిట్ అనమాట. నాది ఓవరాల్గా ఓన్లీ పంచెస్ ఫ్లో. నాకు అతడు సినిమాలో బ్రహ్మానందం గారు ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి ఆయన ఎండ్ అయ్యే వరకు ఒక ఫ్లో ఉంటుంది, ఫాస్ట్గా ఒక పంచెస్ ఫ్లో ఉంటుంది. అలా అనమాట. నా దాంట్లో అన్నీ మిక్స్ అయ్యి ఉంటాయి. నార్మల్గా ఒక మ్యారేజ్కి సంబంధించి ఉంటాయి, సాఫ్ట్వేర్ వాళ్ళకి సంబంధించి ఉంటాయి, రాజకీయాలకు సంబంధించి ఉంటాయి, ఇట్లా అన్ని రకాలు మిక్స్ అయి ఉంటాయి. కాబట్టి ఆటోమేటిక్గా అలా కొన్ని రాజకీయాలకు ఎవరికైనా టచ్ అయితే వాళ్ళు దానికి సంబంధించిన వాళ్ళు రియాక్ట్ అవుతుంటారు. కాబట్టి నేనైతే పట్టించుకోను. నాకు ఆ టైంకి నా కంటెంట్ బాగుండాలి, నాకు ఇన్ని మిలియన్ వ్యూస్ రావాలి, అది నేను చేస్తుంటాను. ఆది గారు అసలు నెగిటివ్ కామెంట్స్ కానీ నెగిటివిటీ కానీ మీరు ఏం తీసుకోరు. ఇంకా అసలు నెగిటివ్ మీరు ఏం చేయాలనుకున్నది మనం నెగిటివ్ కామెంట్స్ వల్ల ఎక్కువ ఎదుగుతాం అన్నది నా ఫీలింగ్. అది లేకపోతే ఇంత దూరం రాం కదా. నేను స్టార్టింగ్లో స్టేజ్ అలా ఎక్కగానే ఇలా దిగేవాడిని, కనీసం ఎడిటింగ్లో కూడా ఉండేది కాదు. కొంతమంది ఈ మాత్రం దానికి ఎందుకు నువ్వు వాడికి వెళ్ళడం అన్నారు. ఆ తర్వాత ఎక్కువ ఒక డైలాగ్ చెప్పాను, ఆ ఒక డైలాగ్కేనా అన్నారు. ఆ తర్వాత సెకండ్ లీడ్ చేశాను, ఆ సెకండ్ లీడ్ ఏముందరు అయితే టీమ్ లీడర్ అవ్వాలన్నారు. తర్వాత టీమ్ లీడర్ అయ్యాను, టీమే జబర్దస్త్ ఏమన్నా సినిమాలు చేయాలన్నారు, అవి చేస్తున్నాను. ఇలా ఒక్కొక్క నెగిటివ్ కామెంట్ మాట్లాడే కొద్దీ మనం ఎదుగుతూ ఉంటాం. సేమ్ ఇదే దీని మీద వన్స్ అపాన్ ఏ టైం ఒక షోలో నేను కనబడితే చాలు
జస్ట్ నా ఫేస్ అట్లా కనబడ్డా చాలు అనుకున్న మీరు తర్వాత మల్లెమాలకు వచ్చిన తర్వాత మీ మీదనే ప్రోగ్రామ్స్ పెట్టి మరీ చేసిండ్రు. ఆది గారి పెళ్ళి అంటే టాప్ రేటింగ్ వస్తుంది, అక్కడ వరకు వచ్చింది. అంటే పెళ్ళి అనేది ఇంకా ఎక్కువ క్రేజ్ ఉంటుంది. మీ అంతగానం హైప్ వచ్చింది కదా, మీకు ఎట్లా అనిపిస్తుంటుంది? మీ కెరియర్ ఫ్లో ఎట్లా అనిపిస్తుంటుంది? ఖచ్చితంగా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళందరినీ నాకు తెలిసి ఈ నా ముందు బ్యాచ్ అంతా అందరూ సీనియర్స్. నేను నిజంగా చాలా వాళ్ళందరి తర్వాత వచ్చినాను. ప్రజెంట్ ఉన్న మన చంద్రన్న, సుధీర్ అన్న వాళ్ళ బ్యాచ్ కానీ, అలాగే ధనరాజ్ అన్న, వేణన్న, వీళ్ళంతా ఇంకా స్టిల్ ఇప్పుడున్న వాళ్ళలో కూడా చాలామంది నాకంటే సీనియర్లే, నా ముందు నుంచి ఉన్నవాళ్ళే. మరి వాళ్ళందరి తర్వాత ఎప్పుడో వచ్చి వాళ్ళతో పాటు ఎదిగినప్పుడు కొంచెం సంతోషంగానే ఉంటుంది, హ్యాపీగా. అంటే ఎట్లా అంటే సీనియర్లతో సహా ఈక్వల్గా ఇప్పుడు మీరు చాలా అంటే చాలా జూనియర్, మీ సీనియర్ వాళ్ళతో కంపేర్ చేస్తే మీకు వచ్చినంత అది మీ తోటి వాళ్ళకి ఎవరికి రాలేదు కదా. మిమ్మల్ని మెయిన్ లీడ్గా పెట్టి చేసే అంత వరకు వచ్చింది కదా. అంతే, ఒక్కొక్కరికి ఒక్కో టైం అంతే. షో చేస్తున్నప్పుడు కూడా మీ స్కిట్లో చేసేటోళ్ళే కావచ్చు, లేకపోతే శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చిన వాళ్ళే కావచ్చు, ఎవరి మీదనైనా సరే మనిషి మీద ఇట్లా వేసేస్తారు పంచులు. అంటే కొన్ని అందరూ కొన్ని తీసుకోలేరు, కొంతమంది కొన్ని తీసుకోగలుగుతారు. తీసుకోలేని వాళ్ళు మొహం మీదనే మీ బాట బాధ. నాకు ఇంతవరకు మన సెట్లో కానీ మన వాళ్ళు కానీ ఎవ్వరు నాకు అలా చెప్పిన వాళ్ళు అయితే లేరు. ఎందుకంటే హ్యాపీగా నాకు ఇంకా నా దగ్గరకు వచ్చి మా మీద ఈ పని చేయండి మేము రిజిస్టర్ అవ్వాలి అని అడిగిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఎక్కువ కౌంటర్లు తీసుకున్న వాళ్ళే ఎక్కువ రిజిస్టర్ అవుతారు. జనరల్గా వాళ్ళు ఎన్ని చెప్పినా అది అసలు ఎవడో పడించుకోడు. ఎప్పుడైతే నేను పనిచేసినా లేకపోతే నా మీద పనిచేసినా, ఎక్కడ దాకా ఎందుకు, సౌమ్య అనే అమ్మాయి, ఆ అమ్మాయి ఎప్పుడు పంచులేసే నా మీద ఒక ఈటీవీ 27 ఇయర్స్లో ఒక 2 పంచులు ఆ అమ్మాయి నా మీద వేయడం వల్ల అది బాగా వైరల్ అయింది. ఆ అమ్మాయి యాంకర్ కూడా అయింది. కాబట్టి ఎప్పుడైనా మన రిలేటెడ్ నేను ఇప్పుడు మా టీం వాళ్ళందరూ ఎంత హ్యాపీగా ఉంటారంటే, వాళ్ళు ఇన్ని టీములు వచ్చినా కూడా స్టిల్ ఈవెంట్స్కి వాళ్ళని ఇంకా పిలుస్తూ ఉంటారంటే ఎక్కువగా, బికాజ్ మనం వేసిన పంచెస్ వల్ల బాగా రిజిస్టర్ అయ్యారు. అదనే కాదు, ఈవెన్ ఇప్పుడు సుధీర్ అన్న నేను కలిసి స్కిట్లు చేసిన, సుధీర్ అన్న నేను ఆడుకుంటాను, మనోడే చెప్తాడు ఈ పంచులే, రే ఇవి వేద్దాం ఇవి ఇంకా బాగా పేలుతాయి అని మనోడే చెప్తుంటాడు. కాబట్టి అవన్నీ వర్కౌట్ చేసుకుంటేనే అవుతాయి. అందరూ తీసుకునే వాళ్ళే ఉన్నారనుకో, వేసేవాడు ఎవడో పంచులు, అందరూ తీసుకోవడానికి ఎక్కువ పంచి తీసుకుంటే మనకి సానుభూతి వస్తుంది, తీసుకుందాం బాగుంటుంది అనుకుంటే ఇంకేసేది ఎవడు పంచులు. నీకు బాబు మోహన్ గారు కోట శ్రీనివాసరావు గారు కాంబినేషన్ ఎందుకు అంత పెద్ద హిట్ అయింది? బాబు మోహన్ తీసుకుంటేనే కోట శ్రీనివాసరావు అనేవి ఎక్కితేనే కదా, వాళ్ళిద్దరు ప్యారలల్గా వైస్ వర్స చేస్తేనే కదా అంత పెద్ద కాంబినేషన్. మరి అప్పట్లోనే అంత పెద్ద డైరెక్టర్లు, ఈవీవి గారు ఇలాంటి డైరెక్టర్లు కాలుతో తంతుంటారు. మా బాబు మోహన్ గారిని అరే నల్ల పెంకు అని చెప్పి మాట్లాడుతుంటారు. బాడీ షేమింగ్ అనే ఇదికి రాదు అది. ఆ టైంకి ఆర్టిస్టుల మధ్య కోఆర్డినేషన్ బాగుండాలి, ఆ కంటెంట్ చూడడానికి నవ్వు రావాలి, ఎక్కువ మంది చూసేలా ఉండాలి. మనం చేసేవన్నీ అంతే. కొన్ని మిలియన్ వ్యూస్ చూస్తున్నారంటే వాళ్ళందరూ తెక్కలోళ్ళు కాదు కదా, వాళ్ళందరూ పిచ్చోళ్ళు కాదు కదా. మిలియన్స్, 50 మిలియన్ 40 మిలియన్ వ్యూస్ అంటే ఒక్కో స్కిట్కే తమాషా కాదు కదా. కాబట్టి అయితే ఇప్పుడు మనకి జబర్దస్త్లో ఉన్నది ఏంటంటే, ఎవరి మీదనైతే ఎక్కువ పంచులు వేస్తారో, జడ్జెసే కావచ్చు లేకపోతే ఎక్కువ కంటెస్టెంట్సే కావచ్చు, ఎవరైతే ఎక్కువ పంచులు వేస్తారో వాళ్ళకి ఎక్కువ పేరు వచ్చింది చాలా మందికి. దాంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరి పేర్లు చెప్తారు మీరు? ఇది పంచులు వేయించుకోవడం వల్లనే వీళ్ళకి ఇంత మంచి పేరు వచ్చింది అంటే ఖచ్చితంగా ఎప్పుడైనా సరే జడ్జెస్ ఇన్వాల్వ్. ఇప్పుడు మన దగ్గర స్టార్టింగ్ నుంచి టీం లీడర్లు అందరూ ఎదిగినా, లేకపోతే టీం లీడర్ల కింద కంటెస్టెంట్లకు ఒక్కొక్కరికి పేరు వచ్చినా, దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజను నాగబాబు గారు, రోజా గారు స్టార్టింగ్. వాళ్ళిద్దరు స్కిట్ జరుగుతుండగా ఎవరినైతే ఇన్వాల్వ్ చేస్తారో వాళ్ళకి ఆటోమేటిక్గా వెంటనే రిజిస్టర్ అయిపోతారు. అలా ఇప్పుడు టీం లీడర్లైనా, అంతకుముందు టీం లీడర్లైనా సెకండ్ జనరేషన్ వచ్చింది అంటే వాళ్ళందరినీ ఆటోమేటిక్ రిజిస్టర్ అయినట్టే కదా. అలా అందరికీ ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరికి పేరు వచ్చింది అంతే. ఎక్కువ యాంకర్స్తోని అంటే రష్మి గారు, అనసూయ గారు ఇద్దరితో కంటే అనసూయ గారితో మీకు ఎక్కువ. అవును, జబర్దస్త్లో మీకు తనే కాబట్టి మీరు స్కిట్ స్టార్ట్ చేయాలన్నా కూడా డ్యాన్స్ వచ్చి తను చేయడము, అది ర్యాపోనెస్ ఎక్కువ ఉండే మీకు. అవును, ఎక్కువ అనసూయ గారి మీద కూడా పంచులు వేస్తుండే కదా, తను ఎట్లా రిసీవ్ చేసుకుంటుండే? అనసూయకి ఎందుకంటే స్కిట్ స్టేజ్ ఎక్కక ముందే అనసూయతో ఆ కోఆర్డినేషన్ ఉంటుంది.
వెళ్ళి మేమిద్దరం ప్రాక్టీస్ చేయటం కానీ నేర్చుకోవడం కానీ అవన్నీ చేస్తాం. అనసూయ ఇప్పుడు స్టిల్ ఇప్పటికీ నాతో చాలా బాగుంటుంది. తనకు మూవీస్ రావడం వల్ల జబర్దస్త్ ఇప్పుడు చేయట్లేదు. స్టిల్ ఇప్పటికీ కూడా తను యూఎస్ వెళ్ళినప్పుడు మొన్న రీసెంట్గా యూఎస్లో తనకు రిలేటెడ్ ఏవో కొన్ని యాంకరింగ్ లింక్స్ ఏవో కావాలంటే అవి కూడా నేనే వాయిస్ ఓవర్ పెట్టాను అనమాట. ఇట్లా స్టిల్ ఇప్పటికీ బాగుంటుంది. తను ఎప్పుడు వచ్చినా ఫస్ట్ నా స్కిట్లో చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. రష్మికి ఫోన్ చేసి అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా, నన్ను కాదు సుధీర్ని అని చెప్పేసి అడగండి. నీకేమో తెలియదు. జస్ట్ మీరు ఈ క్వశ్చన్ అడగగానే వాళ్ళకి అర్థమైపోతుంది రష్మి ఏంటి సుధీర్ని ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు, అసలు పెళ్లి చేసుకునేది ఉందా లేదా, జనాలు అందరూ అడుగుతున్నారు నన్ను అని. రష్మికి కూడా తెలిసినట్టుంది. రష్మి గారు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, ఈరోజు ప్రోగ్రామ్ షూట్ లేదా? లేదు లేదు, రేపు ఉంది కదా మనది. ఓ మీది ఎక్స్ట్రా జబర్దస్త్ రేపు ఉందా? ఓకే ఓకే. ఇంకేంటంటే విశేషాలు? అంతా ఓకే. ఏమైంది? ఏముంది, అంతా మామూలే అండి. మీరు ఫోన్ చేశారంటే ఏదో భయం ఉంటుంది అందుకే. అలా ఏం లేదు. అలా కష్టం, చెప్పండి ఏమైంది? లేదు, నేను త్వరలో ఒక 1 వీక్లో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మీకు చెప్దామని ఒక విషయం. అరే కంగ్రాచులేషన్స్. 1 వీక్లోనే ఎవరో అమ్మాయి కోసం ఎదుగుతున్నా. లేదు లేదు, మీకు బాగా తెలిసిన అమ్మాయి, ఎలా చెప్దామని ఆలోచించేస్తా దానికోసం. ఏముంది దాంట్లో? నాకు మంచిగా తెలిసిన అమ్మాయి అయితే ఏంటి, దాంట్లో ఏముంది? మీరు పెళ్లి చేసుకుంటున్నారు. మీరు షాక్ అవుతారేమో సడన్గా నేను చెప్పడం వల్ల. నేను అవ్వనండి షాక్. చాలా షాక్లు ఇప్పటికే చూసేసాను. వాళ్ళు ఎవరంటే ఏతో స్టార్ట్ అయ్యిద్ది. ఇంక మీరే చెప్పండి. ఏతో ఎవరు? నాకు నిజంగా తెలియదండి. ఏ పక్కన ఎల్, ఇంక 2 అక్షరాలు చెప్పి, ఇంక ఇప్పుడు ఇవి కూడా చెప్పకపోతే. ఏ పక్కన ఎల్? ఏ పక్కన ఎల్ అంటే ఆది లక్ష్మియా? అది చెప్పండి మీరే. ఏ యాక్చువల్గా ఇంటి పేరు ఎల్తో స్టార్ట్ అయ్యిద్ది. ఎంది ఎవరు? ఎల్ఓ, ఇంక చెప్పా, కే, ఎల్ఓ కేయు. నాకు తెలియదండి. ఎల్ఓ కేయు లోకులు కాకులు ఆంటీ. సరే సర్లే. ఇంకేంటి విశేషాలు? లంచ్ అయిందా? అయ్యింది. ఎప్పుడో. నీ పెళ్ళి ఎప్పుడు? నా పిల్ల అట్లాంటివి ఏం లేవులే. మరి మొన్న రీసెంట్గా ప్రోగ్రామ్ చూసే మీది రష్మి పెళ్ళి అని ఏదో. ఆది గారు ఫస్ట్ మీరు చెప్పండి, మీరు ఎందుకు ఫోన్ చేశారు? ఇక్కడ సుజాత అనే ఒక అమ్మాయి వెంటనే రష్మికి ఫోన్ చేసి ఒక సోది వ్యవహారం ఏదైనా చెప్పమంది. రష్మితో నాకేం సంబంధం వ్యవహారం చెప్పడానికి అని అప్పటికి నేను చెప్పా. అవును, నీకు నాకేం. మీరు సుజాత గారి షోలో ఉన్నారా? రష్మి గారు హాయ్. హాయ్ చెప్పమా. హలో. హాయ్ సుజాత. హాయ్ రష్మి గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీకు మంచి క్లోజ్, మీకు బాగా నచ్చిన ఎవరైనా యాంకర్లలో ఎవరికైనా కాల్ చేయండి అని అడిగినా నేను. నాకు రష్మి అంటే ఇష్టం అని చెప్పి మీకు కాల్ చేశాడు. అవును, ఆటోమేటిక్గా రష్మి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పు? రష్మి అంటే అందరికి ఇష్టమే. అది కరెక్టేలే కానీ బట్ యా, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. అవును, ఎందుకంటే అది గారు ఏంటి జనరల్ గా అది గారు ఫోన్ చేస్తే ఏదో ఒక వర్క్ ఉన్నప్పుడే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో, లేకపోతే కంగ్రాచులేషన్స్ రష్మి గారు టీఆర్పీ రేటింగ్ బాగా వచ్చింది అలా దానికి చెప్తారు. ఊరికే చేశారంటే నేనే అది ఫస్ట్ అదే అడిగా, ఏమైంది అది గారు పాయింట్ కి రండి అని. అంతే, ఇంకేం లేదు మా. నువ్వు హ్యాపీగా ఈ పాటికి తినేసి ఉంటావుగా, ఇక పడుకో. ఓకే అమ్మా, ఓకే. బాయ్ అండి. బాయ్ బాయ్. ఎదురా. సో అంటే మీరు ఒక క్వశ్చన్ని డైరెక్ట్ చూసావా, రష్మి చెప్పిందిగా ఇండైరెక్ట్గా, ఎప్పుడైనా ఏదైనా వర్క్ ఉంటే తప్ప అమ్మాయిలకి నేను ఫోన్ చేయను. అంటే రష్మి గారికి అట్లా చేస్తారు. ఓన్లీ రష్మికే కాదు, ఏ అమ్మాయికైనా.
నాకు ఒకటి మీది ఒకటి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ వినిపించిందండి. చెప్పు. ఒంగోలులో ఎవరు అమ్మాయిని ఏడిపిస్తే వచ్చి కొట్టిండట కదా, నిజమేనా? ఎవరో ఎచ్చే అసలు ఎందుకు బయట ఆది గారి మీద బయట నీకు తెలుసో తెలియదు కానీ నేను చాలా అమ్మాయిలతో అసలు మాట్లాడను జనరల్గా, అవుట్ సైడ్. ఓన్లీ స్టేజ్ మీద ఆ కంటెంట్ పర్పస్ ఎంత మాట్లాడాలో అంత మాట్లాడేస్తా. దానివల్ల మనకి ఎంత కంటెంట్ ఉపయోగం ఉంటే అంత. వన్స్ స్టేజ్ దిగిన తర్వాత ఈవెన్ స్టేజ్ మీద మాట్లాడిన వాళ్ళతో కూడా మాట్లాడను. ఎవ్రీ ఇయర్ February 14th వస్తూ ఉంటుంది, వస్తుంటుంది పోతుంటుంది, మనం ఏడే ఉంటాం. ఒక్కరు పక్కన ఉంటే ఆ డే ఎన్ని సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు, ఎన్ని గిఫ్ట్స్ ఇవ్వచ్చు, ఎంత తీసుకోవచ్చు, సంకనాగిపోవచ్చు, అన్ని రకాలు ఉంటాయి కదా. ఎందుకంటే మీకు ఆ ఒపీనియన్ పడింది? అలా ఏం కాదురా, జనరల్గా కొంతమందిని చూసాం కదా. చూసారా లేకపోతే అలాంటిదేం జరగలేదులే కానీ. కాదండి, ఎక్కువ బ్రేకప్స్ ఎక్కువ చూసి ఉంటారు కదా, దాంట్లో ఎక్కువ అబ్బాయిలది మిస్టేక్ ఉంటుందా అమ్మాయిలది మిస్టేక్ ఉంటుందా? ఒక 10% అయినా ఎక్కువ అమ్మాయిలదే ఉంటుంది. మగాళ్ళు పాపం చాలా సెన్సిటివ్ అండి. యాక్చువల్గా తెలియదు కానీ అబ్బాయి అనేవాడు ఒకసారి లవ్ చేస్తే ఆడు పెళ్ళి అయిపోయినా లవ్ చేస్తూనే ఉంటాడు అవతల వాళ్ళకి. కానీ అమ్మాయిలు అలా కాదు, వన్స్ బ్రేకప్ అయ్యాక మళ్ళీ మేకప్పే. అంటే వీటి వల్లనేనా మీరు ఎక్కువ జబర్దస్త్లో కానీ శ్రీదేవి డ్రామా కంపెనీలో కానీ ట్రాక్స్ ఎక్కువ రాస్తూ ఉంటారు? జనరల్గా చెప్తున్నాను, ఇవి ఏదైనా సరే ఒక వైఫ్ మీద వేసే కౌంటర్లకు ఉన్నంత కామెడీ మొగుడు మీద వేస్తే అంత కామెడీ ఫన్ ఉండదు. నువ్వు ఎప్పుడైనా ఎలాంటి బుక్కులైనా ఎలాంటి రచయితలనైనా చూసుకో, పెద్ద పెద్ద సాంగులు రాసే వాళ్ళైనా పాత డైరెక్టర్లు అయినా ఎలాంటి వాళ్ళని తీసుకున్నా వైఫ్ మీద వేసే ఒక జోక్ గట్టిగా పేలుద్ది. ఈవెన్ స్టాండప్ కామెడీలో కూడా పెద్ద పెద్ద స్టాండప్ కామెడియన్స్ టాప్ వాళ్ళు కూడా వైఫ్ రిలేటెడ్ చెప్పే జోక్స్కి హాల్లో వచ్చినంత సౌండ్ మొగుడు మీద వేసేవాడికి రావు. కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి కూర్చొని ఎంజాయ్ చేసే మెటీరియల్ ఎప్పుడు వైఫ్ రిలేటెడే ఉంటుంది. చూసిండ్రా, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలన్నా కూడా మేమే, మేము లేకపోతే మీకు అసలు ఆబ్వియస్లీ. అందుకే బయట మీ అందరికీ వాల్యూ ఇస్తాం, ఆన్ స్టేజ్ కొంచెం కంటెంట్ కోసం తప్పదు. ఓహో, అంతేగాని బయట ఎప్పుడు అమ్మాయిలకి ఇచ్చే రెస్పెక్ట్ ఎప్పుడు ఏ విషయంలోనైనా, సపోజ్ ఒక బస్సులో ఉంటే ఒక అమ్మాయి నిలబడితే ఆటోమేటిక్గా అబ్బాయి లేచి వెంటనే సీట్ ఇస్తారు కదా, నేనైనా సరే ఎవరైనా సరే. ఇప్పుడు ఇవ్వక్కర్లేదండి, లేచి పక్క కూర్చోబెడతారు, ఎందుకంటే పుక్కట్లో ఇప్పుడు మీకు ఫ్రీ బస్ పెట్టేశారు కదా. మాకు సీట్ ఇవ్వకపోతే కండక్టర్ని కూడా గుద్దే రోజులు వచ్చినాయి ఇప్పుడు. సారీ, మొన్న ఒక వార్త చూసిన అందుకోసం అని ఇదన్నా. ఆది గారు ఎక్కువ ఈటీవీకే వర్క్ చేస్తూ ఉంటారు, జీ టీవీకి కానీ లేకపోతే ఈవెన్ మా టీవీకి చేయాలంటే మా టీవీకి అయితే ఓన్లీ బిగ్ బాస్కి వెళ్తారు. మాకు బేసిక్గా కొంతమందికి మన ఈటీవీలో కొంతమందికి అగ్రిమెంట్స్ ఉన్నాయి, మెయిన్ ఎవరైతే ఉంటారో ఆ బ్యాచ్కి అగ్రిమెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఏదైనా గేమ్ షోలకి వాటికి అటెండ్ అవ్వచ్చు, కానీ త్రూ అవుట్ ఒక షో చేయడానికి లేదు. అంటే మీకు కూడా ఉందా? కంపల్సరీ. మూవీస్కి అట్లా ఏం లేదా? మూవీస్కి ఉండదు, ఓన్లీ కామెడీ రిలేటెడ్ షో మనం కంటిన్యూ షో చేయకూడదు. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్కి కొన్ని ఇప్పుడు బిగ్ బాస్ ప్రతి సీజన్కి నేను ఒక ఎపిసోడ్ ఫెస్టివల్ ఎపిసోడ్ వెళ్ళి నేను చేస్తాను, కాబట్టి అలాంటి ప్రాబ్లం లేదు. ఏదన్నా మా టీవీలో కానీ జీటీవీలో కానీ వీటిలో ఏమైనా గేమ్ షోలు ఉన్నప్పుడు వాటిలో వెళ్ళి వన్ డే పార్టిసిపేట్ చేసి వాటికి ఏం ప్రాబ్లం లేదు. కానీ త్రూ అవుట్ చేయకూడదు, ఎందుకంటే మనం కూడా మనకంటూ కూడా కొన్ని వాల్యూస్ ఉండాలి కదా. అలా చేస్తే మనం రెండు చోట్ల ఒకటే చేస్తే ఆడియన్ డిస్ట్రాక్ట్ అవుతాడు కదా. ఓన్లీ ఆ రీజన్ వల్లనే వెళ్ళరు అంతే. మీరు జబర్దస్త్లో అందరితో కంటే నరేష్తో ఎక్కువ క్లోజ్ ఉంటారు, నరేష్ని బాగా లవ్ చేస్తుంటారంట, ఎందుకని? నాకు నరేష్ గారు బాగా ఇష్టం యాక్చువల్గా. నరేష్ గారు వాడి వయసుకి వాడున్న వయసు ఏంటి, నరేష్ గారి వయసు ఓకే, కానీ వాడికున్న ప్రాబ్లంకి ఇప్పుడు ఉన్న చాలామంది అంటే ఆ హైట్ ప్రాబ్లం కానీ ఏదైనా కానీ చాలామంది బాధపడుతూ ఏం చేయాలో ఏం సాధించాలో తెలియక ఇలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ వాడు తెలివిగా ఒక షోకి వచ్చి వాడు సొంతంగా ఎదిగి ఇప్పుడు వాడు ఫ్యామిలీ మొత్తాన్ని వాడు ఆ ఏజ్లో వాడు పోషిస్తున్నాడంటే మామూలు విషయం కాదు వాడు. అందుకు నాకు బాగా నచ్చుతాడు వాడు. ఎంత ఏజ్ ఉంటుందండి నరేష్ గారిది? ఉంటుంది, ఒక 23 ఉంటుంది. అంటే మీరైనా చెప్పింది ఎప్పుడు నరేష్ గారిని మీ ఏజ్ ఎంత అండి అంటే నాకు 12 అండి 15 అండి అని చెప్పి. కానీ వాడు పాపం నిజంగానే క్యూట్గా అలాగే కనపడతాడు. వాడు 12 అన్నా కూడా నమ్మడానికి ఈజీగా ఉండేంత కనపడతాడు. షో అన్నిట్లో కూడా మీకు స్టార్టింగ్ జడ్జ్ వచ్చేసి రోజా గారు. అవును, రోజా గారితో సెట్లో ఉన్నప్పుడు మీరు చాలా అంటే చాలా ఇంకా మీరు ఏది వేసినా కూడా వెంటనే కౌంటర్ వేయడం కానీ ఫన్నీ తీసుకోవడం కానీ అంతా సూపర్గా ఉండే ఆ కాంబినేషన్ అదంతా కూడా. వన్స్ జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు పొలిటికల్ దాంట్లో ఎంటర్ అయిన తర్వాత అవును
రోజా గారికి కౌంటర్ ఇక్కడ ఉన్నప్పుడేమో కామెడీ కౌంటర్స్ ఉండే, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పొలిటికల్ కౌంటర్స్ అయిపోయింది. అవును. అది ఎందుకట్లా? ఈవెన్ రోజా గారికి కూడా తెలుసు. వన్స్ జబర్దస్త్ సెట్లో ఉన్నప్పుడు అస్సలు ఆవిడ కూడా ఎప్పుడు రాజకీయాలు రిలేటెడ్ ఎప్పుడూ మాట్లాడదు. జబర్దస్త్ సెట్లో అందరితో చాలా బాగుంటుంది రోజా గారు, అందరికీ తెలిసిన విషయం. మేమందరం ఎదగడంలో నాగబాబు గారి పాత్ర ఎంత ఉందో రోజా గారి పాత్ర కూడా అంతే ఉంది. ఎందుకంటే ఇద్దరు కాంబినేషన్లో మన పేరు చెప్తేనే అందరం ఎదిగాం, ఆ విషయం అందరికీ తెలిసిన విషయం. అందులో వన్స్ ఇది పాలిటిక్స్కి వచ్చిన తర్వాత అది సపరేట్. యాక్చువల్గా మనం సపోర్ట్ చేసేవాళ్ళు ఒకరు ఉంటారు, బయట మేడం గారు సపోర్ట్ చేసేవాళ్ళు ఒకరు ఉంటారు. కాబట్టి ఆటోమేటిక్గా పాలిటిక్స్ రిలేటెడ్ ఈ మాటలు అనేవి మీకు కామన్గా తెలిసినవి. ఎక్కడైనా అంత మాత్రాన వాళ్ళు బయట కూడా అలాగే కొట్టుకుంటారని కాదు కదా. ఎంతమంది పాలిటిక్స్లో ఎన్ని రకాల మాట్లాడారు అనుకుంటారు. తర్వాత ఏదన్నా పెళ్ళి అనే ఒక సందర్భం వచ్చినప్పుడు అందరినీ పిలుస్తారు, అందరూ వెళ్తారు, అది ఏ పార్టీ వాళ్ళైనా వెళ్తారు ఆటోమేటిక్గా అలా. అంతేగాని వన్స్ మళ్ళీ రోజా గారు మళ్ళీ మన ఈటీవీ సెట్లోకి వస్తే మళ్ళీ మామూలే. రోజా గారితో ఎంత క్లోజ్గా ఉంటాం అందరికీ తెలిసిన విషయమే. అంటే హైపర్ ఆది గారు రాజకీయ నాయకుడు అయిపోయినరా? అలా ఖచ్చితంగా నేను ఎప్పటి నుంచో కళ్యాణ్ గారికి చాలా బిగ్ సపోర్టు. కాబట్టి కళ్యాణ్ గారు రిలేటెడ్ ఆయనకి సపోర్ట్గా మాట్లాడుతూ ఉంటాను. ఆ పాలిటిక్స్ అనేది ఇప్పుడు కాదు, నేను 2013-14 నుంచే నేను ఈ పాలిటిక్స్ రిలేటెడ్ క్యాంపెయినింగ్కి వెళ్ళడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి. అందులో తప్పేముంది, మనకు కావాల్సిన వాళ్ళకి సపోర్ట్ చేయడం. అయితే రోజా గారితో మీ కాంబినేషన్ మీకు అట్లుండే? అవును. పర్సనల్గా అసలు ఏ ప్రాబ్లం లేదు, ఎప్పుడూ లేదు. ఏదైనా ప్రొఫెషనల్గా అంటే మన జబర్దస్త్ పరంగా కానీ పర్సనల్గా కానీ ఎటువంటిది ఎప్పుడూ లేదు. స్టిల్ ఆవిడ బాగా మాట్లాడతారు, చాలా బాగా మాట్లాడతారు. కానీ వన్స్ పొలిటికల్ వచ్చేసరికి కామన్గా జరుగుతుంటాయి. రోజా గారితో కాంబినేషన్ మీకు అట్లుంది. ఇప్పుడు నెక్స్ట్ శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇంద్రజ గారితోని, ఇంద్రజ గారిది రీసెంట్గా ఒక ప్రోమో చూసిన నేను. అరే ఆది అంటే అరే ఇంద్రజ అన్నట్టు మాట్లాడిండ్రు. సో అంటే రోజా మేడం ఏది చెప్పినా లేకపోతే ఏది వేసినా కూడా కామెడీ వైజ్ అట్లా తీసుకుంటారు, కానీ ఇంద్రజ గారు ఎక్స్ప్రెషన్స్ మాకు అట్లా అనిపించలేదు ప్రోమోలో. అలా ఈవెన్ ఇంద్రజ గారు కూడా శ్రీదేవి డ్రామా కంపెనీలో వన్స్ నా ఎపిసోడ్కి వచ్చేసరికి ఆవిడది నాది ఒక టామ్ అండ్ జెర్రీ వర్షన్లా ఉంటుంది. అంటే నేను ఒక కౌంటర్ వేస్తే మళ్ళీ ఆవిడ ఒక కౌంటర్ వేయటం, ఇది ఒక ఫ్లో ఆడియన్ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు కూడా. కాబట్టి అది అలా కంటిన్యూ అవుతుందే తప్ప ఆవిడకి నాకు కూడా పర్సనల్గా ఏముంటాయి, ఎవ్వరికి ఏముండవు. అంటే ఆ ప్రోమో చాలా షాకింగ్ అనిపించిండే నాకు జనరల్గా. సో అంటే ఆ ఫ్లోర్ వరకు ఆ సెట్ వరకు ఎవరైనా సరే ఆది అని పిలుచుకోవడం వేరుంటుంది, కానీ అరే ఆది అని చెప్పి అంటే ఎవరిని కూడా అరే మిమ్మల్నే కాదు ఈవెన్ వేరే వాళ్ళని ఎవరైనా సరే అరే ఓరే అని చెప్పేసి పిలవరు కదా. అట్లా పిలిచేసరికి ఆ ప్రోమో చాలా అంటే చాలా మందికి ప్రోమో ఇంట్రెస్టింగ్గా మారుండొచ్చు, కానీ మాకైతే ప్రోగ్రామ్ అయితే ఫన్నే. ఓకే. ఇప్పటి వరకు మీరు చాలామంది జడ్జ్తో వర్క్ చేసిండ్రు కదా, సో అందరి గురించి ఒక్కొక్క వర్డ్లో సింగిల్ వర్డ్లో నేను ఎవరి పేరు అంటే వాళ్ళ పేరు మీద సింగిల్ వర్డ్లో నాకు చెప్పండి. ఓకే. నాగబాబు గారు ఒక జడ్జి పొజిషన్కి కరెక్ట్ పర్ఫెక్ట్, అంటే డైనమిక్గా ఉంటారు ఆ జడ్జి పొజిషన్లో. ఆయన నవ్వితే వచ్చే బజ్ వేరు. రోజా గారు ఒక బెస్ట్, అంటే లేడీస్లో బెస్ట్ జడ్జిలు అనిపించారు నాకు. అంతకుముందు వరకు నేను చాలామందిని చూశాను, కానీ ఆవిడ కరెక్ట్గా ఆ సీటుకి ఆవిడ పర్ఫెక్ట్ ఏమో అనిపించింది అప్పటికి. అంటే ఓన్లీ ఆ టైం వరకు మాత్రమే అలా. ఇప్పుడు ఆవిడ లేరు కాబట్టి మిగతా వాళ్ళని పర్ఫెక్ట్ కాదు అనలేం కదా. నాకు నేను చూసిన ఫస్ట్ జడ్జిల్లో రోజా గారు పర్ఫెక్ట్ అనిపించారు. ఇంద్రజ గారు నేను చెప్తున్నాను కదా, నేను మొన్న కూడా ఒక షోలో చెప్పాను, శ్రీదేవి డ్రామా కంపెనీ అనేది ఆవిడ రాకముందు ఒక షో మాత్రమే. వన్స్ ఇంద్రజ గారు వచ్చిన తర్వాత అది ఒక ఫ్యామిలీ షోగా మారింది యాక్చువల్గా. అంటే ఆ షోకి ఒక కళ తీసుకొచ్చింది ఆవిడ శ్రీదేవి డ్రామా కంపెనీకి, అదైతే షూర్. మీరు చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారికి ఫ్యానా, చిరంజీవి గారికి ఫ్యానా? నేను అంటే మనకి మోహ తెలిసిన తర్వాత ఎక్కువ మంది చిరంజీవి గారికే కనెక్ట్ అయి ఉంటారు కదా. ఆటోమేటిక్గా చిన్నగా కళ్యాణ్ గారు కూడా ఇష్టపడుతూ అలా ఆయన సిద్ధాంతాలు అవి నచ్చుతూ అలా ఎదుగుతాం అనమాట. కాబట్టి ఇద్దరికీ ఉంటాం. నాకు చిరంజీవి గారు అంటే ఇష్టమా, పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టమా అని ఎవరైనా అడిగితే నాకు లీడర్గా పవన్ కళ్యాణ్ గారు ఇష్టం, గ్యాంగ్ లీడర్గా చిరంజీవి గారు ఇష్టం. మీరు మంచి రైటర్, మంచి మాటకారి అన్న విషయం నాకు తెలుసు, కానీ వీటిని కూడా ఇంత మంచిగా పొందుపరిచి చెప్తారన్న విషయం నాకు తెలియదు. ఓకే. మీరు విలేజ్లో ఉన్నప్పుడు మీరు ఇక్కడికి అంటే హైదరాబాద్కి వస్తున్న తరుణంలో
ఇంటి దగ్గర పొలాలు అట్లాంటివి లేదు, ఇల్లు లేదు, కొంచెం చాలా అంటే చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని చెప్పేసి విన్నాం. కానీ ఇప్పుడు ఆస్తులు మంచిగా సంపాదించుకున్నారు, మస్తు ప్రాపర్టీస్ తీసుకున్నారు అనే ఒక టాక్ ఉన్నది. మస్తు ప్రాపర్టీస్ ఏం కాదు కానీ మనకు సరిపడా అయితే కొనుక్కున్నాం అంతే. అంటే మీకు వీటి నుంచి వచ్చిన రెమ్యూనరేషన్తోనే కొనుక్కున్నారా లేకపోతే? అంతే మనకి ఎలాగైనా ఇక్కడ వచ్చే రెమ్యునరేషన్తో పాటు మనం బయట చేసే ఈవెంట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి కదా. వన్స్ నేను జబర్దస్త్లో మంచి టీమ్ లీడర్గా మంచి ఫ్లోలో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ చాలా మేము జరగని ప్లేసులు లేవు. ఈవెంట్స్ కానీ బయట ఫారెన్ ఈవెంట్స్ కానీ ఇలా ఎక్కువ ఈవెంట్స్ చేసి ఉన్నాం. అలా మళ్ళీ మూవీస్ ఒక పక్క మన టీవీ షోలు ఆటోమేటిక్గా ఎంతో కొంత సంపాదించుకుంటాం కదా. సంపాదించుకున్నారు, బాగానే ఉన్నది. కానీ ఎందుకు హైదరాబాద్లో ఒక ఇల్లు తీసుకోలేదు? ఈవెన్ ఇప్పుడు కూడా మీరు నాకు తిరగడానికి ఒక కార్ తీసుకోలే, బండి తీసుకోలే, ఎందుకు? నాకు 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 జనరల్గా నాకు పర్సనల్గా ఖర్చు పెట్టే ఇంట్రెస్ట్ ఉండదు కానీ నేను నా ఫ్యామిలీకి ఎక్కువ ఖర్చు పెడుతుంటాను. మా ఫ్యామిలీ మెంబర్స్, మా అమ్మ నాన్నకి కానీ మా బ్రదర్స్కి కానీ వాళ్ళకి. నాకు పర్సనల్గా నాకు అంత లగ్జరీ లైఫ్ ఇష్టం లేదు, బేసిక్గా నాకు ఇష్టం లేదు. మనం ఏదో జరగాలి, బిల్డప్గా దిగాలి, అది అవన్నీ నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఆది గారికి హైపర్ అనేది ఎవరు మెన్షన్ చేశారు? నాకు అప్పుడున్న జబర్దస్త్ నేను వచ్చినప్పుడు ఉన్న నితిన్ అన్న, భరత్ అన్న డైరెక్టర్స్గా ఉన్నప్పుడు, అంటే నేను అభియాన టీంలో చేసేటప్పుడు పక్క క్యారెక్టర్ల మీద ఆ ఫ్రస్ట్రేషన్ టైప్ పంచెస్ ఉండేవి నావి. ఈ ఫ్రస్ట్రేషన్ టైప్ పంచెస్ ఉండేసరికి హైపర్ అని పెడితే బాగుంటుందని వాళ్ళే డిసైడ్ చేశారు. ఓకే, అంటే మీ పేరుకు తగ్గట్టు పెట్టిన దాన్ని మీరు సార్థకం చేసిండ్రు అంతే. అందరి మీద హైపర్గా పంచలేయడం. పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చే మీరు జనసేనలోకి వెళ్ళారా, లేకపోతే నాగబాబు గారు ఏమైనా మిమ్మల్ని పర్సనల్గా పిలిచి మీరు ఈ సైడ్ ఉంటే బాగుంటుంది? అసలు అలా ఏమి ఎప్పుడు నాగబాబు గారు ఎవ్వరికి అలా ఇటు ఉండమని అటు ఉండమని చెప్పే వ్యక్తి కాదు. అది అందరి పర్సనల్ ఒపీనియన్ అన్న. పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్గా దగ్గర నుంచి చూసిన వ్యక్తులకు కానీ అలాగే ఆయన మాటలు విన్న వ్యక్తులు కానీ ఆటోమేటిక్గా నచ్చేస్తారు. ఆయన సిద్ధాంతాలు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. డబ్బు మీద ఆశ లేని వ్యక్తి ఆయన. ఏదైనా తన చేతిలో ఏదన్నా కూడా పంచే వ్యక్తి. మరి అంటే మీ గురువు గారు డబ్బు మీద ఆసక్తి లేకుండా అందరికి పంచే గుణం ఉంటుంది కదా, మరి మీరు ఎట్లా ప్రాపర్టీస్ కొనుక్కుంటున్నారు? ఫ్యామిలీ వరకే కదా. మన దగ్గర ఏదైనా ఉంటే మనం హెల్ప్ చేస్తుంటాం. మన దగ్గర ఉన్న దాంట్లో ఆయన ఆదర్శంగా తీసుకొని మన దగ్గర 100 ఉంటే మనం ఒక 10 రూపాయలు సహాయం చేయగలం. ఆయన దగ్గర 100 ఉంటే 100 సహాయం చేస్తాడు. అలాంటి వ్యక్తిత్వం అంతే. అంటే ఆబ్వియస్లీ సిద్ధాంతాలు నచ్చినాయి అంటే వాళ్ళు చేసినట్టే చేయాలనుకుంటాం కదా. అంటే మనకి నేర్చుకోవడమే కదా ప్రాసెస్. అంతే. ఆయనలాగా ఉంటే నేను పవన్ కళ్యాణ్ గారు అయిపోతాను కదా. సేమ్ అలాగే ఉంటాయి. స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ గారి పక్కన నిల్చొని మీరు స్పీచ్లు అవన్నీ ఇస్తుంటారు కదా, మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుంది? నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. కాబట్టి అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు తెలియకుండా మన మనసులో మాటలన్నీ బయటకు వస్తాయి. అవి హ్యాపీగానే ఉంటాయి. అందులో అంటే పర్సనల్గా మీతో ఏమైనా డిస్కస్ చేస్తారా పార్టీ గురించి కానీ, లేకపోతే మనం ఇట్లుంటే ఆయన ఎవ్వరికి ఎంత పెద్ద ఆయన కింద అంతమంది నాయకులు ఉన్నా కూడా ఎవరితో కూడా పర్సనల్గా నువ్వు అది ఇలాంటి డిస్కషన్ ఉండవు. అందరం కలిసి వర్క్ చేద్దాం ఇంతే చెప్తారు ఎవరితో అయినా. ఆయన ఎవరిని కూడా నువ్వు ఎరగతీసావు, నువ్వు సూపరు ఇలాంటి ఎవ్వరికి చెప్పరు. అందరూ కలిసి హ్యాపీగా వర్క్ చేద్దాం. ఇది ఒక పార్టీ అయినా ఇది అందరి పార్టీ అనే ఉంటారు. ఈ సిద్ధాంతాలను అందరిలోకి తీసుకెళ్ళి బలపరుద్దాం. ఈ ఉద్దేశాలే ఉంటాయి తప్ప పర్సనల్ విషయాలు పర్సనల్గా ఇంక ఏం ఉండవు. పవన్ కళ్యాణ్ గారితో మీకున్న బాండింగ్ వల్ల మీకు పాలిటిక్స్లోకి రావాలనే ఇంట్రెస్ట్ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చడం వల్ల మీరు ఆ పార్టీలోకి రావడం జరిగింది. అవును, ఆటోమేటిక్గా. మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని అంత ఇష్టపడుతున్నారు కాబట్టి మీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే ఛాన్స్ ఉందా? అవన్నీ మనం ఆశించి ఇలాంటివి చెయ్యం. మీరు ఎక్స్పెక్ట్ చేయట్లేదా? మనం అసలు అలాంటివి మనం ఎప్పుడూ ఆశించాం. ఆయనకి ఫస్ట్ నుంచి ఆయన సిద్ధాంతాలు ఆయన మనిషి నచ్చాడు కాబట్టి ఆయన గెలవాలన్న ఉద్దేశం ఎక్కువ ఉంటుంది. ఆయన అనుకున్నది జరగాలన్న ఉద్దేశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆయన మనల్ని ఈ ప్లేస్లో ఇక్కడ వెళ్ళి క్యాంపెయిన్ చేయమంటే అక్కడికి వెళ్ళి క్యాంపెయినింగ్ చేస్తాం. అంతే. నా మనసులో ఆ ఆలోచనలు తప్ప క్యాంపెయినింగ్ చేసే ఆలోచన ఉన్నది కానీ సీట్ కోసం మనకి అది ఆశించి అయితే ఏది చేయమంటున్నాను. ఇన్ కేస్ ఇస్తే చేస్తారు కదా.
ఇస్తే ఎవరు ఎందుకు చేయరండి? ఇస్తే అంటే అది ఉంది కదా. ఎందుకంటే బయట ఒక టాక్ వచ్చింది ఏంటి అంటే ఆది గారి కోసం స్పెషల్గా పవన్ కళ్యాణ్ గారు కొంచెం అమౌంట్ కేటాయిస్తున్నారు. సో ఎలక్షన్లో తనకంటూ ఒక సీట్ ఇద్దామని ఆలోచిస్తున్నారు అనే టాక్ అవన్నీ వచ్చింది. జనరల్గా రూమర్స్ వస్తుంటాయి కదా, అలాంటి రూమర్స్ అంతే. అవి ఏమి ఉండవండి. అంటే మిమ్మల్ని ఫ్యూచర్లో మేము ఎమ్మెల్యేగా చూడగలుగుతామా? అలా అసెంబ్లీకి వెళ్ళడము, అధ్యక్ష అని మాట్లాడడం అలాంటివి ఏమి ఉండవు. మనం ఎప్పుడూ కూడా ఆయన ఆయన అనుకుని జరగాలని, ఆయన గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఆయన ఎప్పుడైనా మనకి వాళ్ళ తరపు నుంచి ఇక్కడ క్యాంపెయినింగ్ చేయమంటే అక్కడికి వెళ్ళి మనం క్యాంపెయినింగ్ చేస్తాం. అంటే ఈసారి ఆది గారు క్యాంపెయిన్కి వెళ్తారు? కంపల్సరీ వెళ్తాను, ప్రతిసారి వెళ్తాను, అందులో ఏ డౌటు లేదు. దానికంటూ కొన్ని రోజులు కేటాయించుకుంటాము, ఆ రోజులు కంపల్సరీ వెళ్తాం. ఇప్పుడు జబర్దస్త్ ఎంటైర్లో మీకు బాగా పేరు వచ్చిన డైలాగ్స్ కానీ మీకు బాగా పేరు తీసుకొచ్చిన క్యాప్షన్స్? చాలా ఉన్నాయి. స్టార్టింగ్ స్టేజ్లో జబర్దస్త్లో చాలా స్కిట్లు చాలా మిలియన్ ఆఫ్ వ్యూస్ వచ్చినాయి. అందరూ చాలామంది డైరెక్టర్స్ అందరూ చెప్పేవాళ్ళు. రీసెంట్గా బాగా ఇదైంది పుష్ప స్కిట్. రీసెంట్ టైమ్స్లో నేను లాస్ట్గా జబర్దస్త్ ఆపేస్తున్న టైంలో చేస్తున్న స్కిట్ పుష్ప స్కిట్. అది ఇప్పటికీ నేను ఏదైనా లొకేషన్కి వెళ్ళినప్పుడు డైరెక్టర్లు, ఆర్టిస్టులు వీళ్ళందరూ ఎక్కువ మాట్లాడే స్కిట్ అది. అది మంచి కొన్ని డైలాగ్స్ తీసుకుందాం. చాలా ఉన్నాయి, ఎన్నెన్నో ఉన్నాయి. అంటే మీకు బాగా నచ్చిన డైలాగ్స్ ఉంటాయి? ఒకటే ఇప్పుడు నాకు ఏ 2 నచ్చితే ఆ 2 గురించి పర్టికులర్గా చెప్పొచ్చు. అన్నీ నచ్చుతాయి నాకు, కాబట్టి నేను ఇదని చెప్పలేను. అయితే జనాలకు బాగా నచ్చిన డైలాగ్ వచ్చేసి బొకడా. అంటే ఏంటిదండి అది గారు? బొకడా అనేది అదేమన్నా తిట్టా లేకపోతే అదేమన్నా పొగడతా? అదొక టైప్ ఆఫ్, అది నాగబాబు గారు ఉన్న టైంలో క్రియేట్ అయిన ఒక మంచి పదం. మంచి పదమేనా అది? మంచి పదం. అందరూ అంటే మంచి పదం కాకపోయినా వినడానికి నవ్వు వచ్చే పదం. అంటే అదేమన్నా తిట్టా? తిట్టు లాంటిదే, నార్మల్ తిట్టేలే, అంత ఇదేం కాదు. అంత అంటే బూతులు అట్లాంటిది ఏం కాదా? కాదు. అంటే మీ సైడ్ ఎక్కువ ఫేమస్ ఇది? మా సైడ్ ఎక్కువ ఫేమస్. ఇప్పుడు నెల్లూరు వాళ్ళు కొంతమంది ఆ వర్డ్ నాకు అర్థం కాదు. అందరూ బొకడా అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు చిత్తూరు సైడ్ని ఎక్క అంటారు, మామూలుగా మన సైడ్ని ఎక్క అంటే పెద్ద బూతు, కానీ వాళ్ళ సైడ్ ఆటోమేటిక్గా వచ్చేది మాట అది. సో అట్లనే బొకడా అన్నమాట. అట్లా కొన్ని పదాలు చెప్పాలి. అట్లా కొన్ని ఏమేమి ఉంటాయి. మీరు కాసేపు ఆగి అనే పదం ఏనుంటాం, మేము దాన్ని ఆనెక్క అంటాం. ఆనెక్క? ఆనెక్క తింటాలే, ఆనెక్క తాగుతాలే అంటాం మా సైడ్. మీ సైడ్? ఓకే. అట్లా ఏమేమి ఉంటాయి. బూతులు అయితే ఇప్పుడు నేర్పలేను కదా. వద్దులేండి, నేను నేర్చుకోలేను కూడా బూతులు. అయితే ఇప్పుడు షోలో రాంప్రసాద్ గారి గురించి మాట్లాడుకుందాం. రాంప్రసాద్ గారిది మీది బాండింగ్ శ్రీదేవి డ్రామా కంపెనీ స్టార్ట్ అయిన తర్వాత అంత క్లోజ్ అయిపోయినరా? అవును. అది వరకు అంత లేకుండే. అంతకుముందు వాళ్ళ ముగ్గురు ఒక బ్యాచ్, మా టీము మాదంతా ఒక బ్యాచ్. ఎప్పుడైతే శ్రీదేవి స్టార్ట్ అయిందో తెలియకుండా రాంప్రసాద్ అన్నకి నాకు మంచి బాండింగ్ ఏర్పడింది. ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా ఎపిసోడ్స్ కలిసి చేసాం. ఇప్పుడు విడివిడిగా చేసినా అప్పుడప్పుడు మళ్ళీ కలిసి చేస్తుంటాం. ఇంకా ఆ తర్వాత బయట కూడా ఎక్కువ కలవడం జరిగిందనమాట. మీకు సుధీర్ గారికి ఎట్లుంటుంది? జబర్దస్త్ చేసిన మనోడు నేను చేసినప్పుడు నా టీంలో వచ్చి చేస్తాడు, నేను వెళ్ళి మనోడు టీంలో చేసినవి చాలా స్కిట్లు ఉన్నాయి. అది కాక డి ఒక 3 సీజన్స్ ఇద్దరం కలిసి చేసాం. టీ మా ఇద్దరు కాంబినేషన్లో చేసిన సీజన్లో టాప్ రేటింగ్స్ వచ్చినాయి. నేను సుధీరు, రష్మి, వర్షిని, అలాగే రష్మి, దీపిక, ఈ మా నలుగురు కాంబినేషన్లో వచ్చిన షోలో ఆల్మోస్ట్ మంచి రేటింగ్స్. స్టిల్ ఇప్పటికీ ఆ రీల్స్ ఇన్స్టాగ్రామ్లో ఆ పాతవే ఎక్కువ ఉంటాయి. అవునవును. మిమ్మల్ని బావా అని బాగా పిలిచిన క్యాండిడేట్ కూడా తనే అనుకుంటా కదా, దీపిక పిల్లి గారు. నన్ను బావా అని పిలిచేది ప్రియమణి గారు. ప్రియమణి పెద్ద వాళ్ళు పెద్ద వాళ్ళే బావా అని పిలిచారు మిమ్మల్ని. అవును మరి. మనం ఇప్పుడు ఒక సరదాగా ఒక పని చేద్దాం అది గారు. ఏంటంటే మన రాంప్రసాద్ గారికి కాల్ చేసి ఏదన్నా ఫ్రాంక్ మ్యాటర్ చెప్దాం. రాంప్రసాద్కి చాలా ఎత్తుతాడు ఫోన్, ఎప్పుడు ఫోన్ చేసినా ఎత్తుతాడు, చేస్తాడు. నేను ఏదన్నా తీసుకున్నా వెంటనే చెప్పేస్తాడు ఎక్కడ ఉన్నారా అని. అంటే ఒకసారి ట్రై చేయొచ్చు కదా మా కోసం, ఆడియన్స్ కోసం. పాపం చిన్న పాపలు అందరూ ఎంత బాగా చూస్తారు తెలుసా. ఏం ఆడతావు? ఏదైనా ఒక ఫ్రాంక్ చెప్దాము. ఏం చెప్దాం? అన్నా ఎక్కడ? హలో, ఎక్కడున్నావు? ఇంట్లోనేనా? చెప్పాలి. ఏం లేదు, ఇప్పుడే ఇక్కడ
ఈ మాల్ దగ్గరికి వచ్చాను, ఒక మాల్ దగ్గర ఒక అమ్మాయి ఎప్పుడో మనం చూసినట్టుంది, ఒక అమ్మాయిని చూశాను. ఎప్పుడో ఎక్కడో పరిచయం ఉన్నట్టు అనిపించింది. నీకు తెలుసా అని. నువ్వు చూస్తే మనకి తెలియదు, నాకే తెలుస్తుంది. కానీ మనమే చూసాం ఎక్కడో, ఏదో ఒక పార్టీలో చూసాం అనుకుంటా. ఓకే, పార్టీలో చూస్తే చూసావు, నాకేం తెలుస్తుంది నువ్వు చూసావు లేదని విషయం. అమ్మాయి కర్లీ హెయిర్ అన్న, నీకు గుర్తుంటుంది. కర్లీ హెయిర్? కర్లీ హెయిర్. మనం ఏదో పార్టీకి వెళ్ళాము ఒకసారి, శేఖర్ మాస్టర్ పార్టీకో ఏదో. ఈ మొన్న పార్టీ కాదు, అంతకుముందు అక్కడ జరిగింది కదా మాదాపూర్ దగ్గర. కర్లీ హెయిర్ అమ్మా, మనం మాట్లాడాము, నువ్వు కూడా ఉన్నావు. నేను కూడా ఉన్నా. దగ్గర నుండి చేస్తున్నారా ఫోన్ నాకు? చెప్పానా రామ్ ప్రసాద్ అంటే ఏమన్నా వెంటనే గెస్ చేస్తారు, ఏదో కొనికేస్తాడని. ఏ ఛానల్? ఏ ఛానల్? ఇదే న్యూస్ ఛానల్. దొరికేసాను. దొరికేసావా? కూర్చొని వస్తాయి మరి. వచ్చేది తొందరగా. నేను మొత్తం చెప్పేశాను, నేను వచ్చి రిమైనింగ్ చెప్పేస్తే ఇంకా ముసిగేస్తారు. ఎవరు పక్కన ఫోన్ మరి చేసావు కదా, ఎలాగా కనిపెట్టు వాయిస్. మీరా బాగున్నారా? హలో అలా హలో అలా బాగున్నారా? ఎక్కడి నుంచి మాట్లాడుతుండ్రు? మేమా ప్రస్తుతం బాత్రూంలో ఉన్నామండి. రామ్ ప్రసాద్ అన్న గుర్తుపెట్టా వద్దులే, ఇంకా మళ్ళీ కవరింగ్. నేను గుర్తుపడితే ముందే జోర్దారంటావు నువ్వు. సరే సరే, మళ్ళీ చేస్తా. ఓకే. బా, అంటే మీకు ఏమైనా కీ కోడ్స్ ఉంటాయా? అట్లా ఏదన్నా ఇట్లా అనగానే అట్లా గుర్తుపట్టుకోవాలి? నేను కాసేపు నా మ్యాటర్ నాంచానంటే మనకి అర్థమైపోద్ది. ఇప్పుడు మల్లెమాలలో జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ రెండు కలుపుతామని చెప్పేసి అంటున్నారు కదా, అది ఎంతవరకు నిజం? మ్యాక్సిమం కలపరాల, ఎందుకంటే ప్రజెంట్ మళ్ళీ మంచి రేటింగ్సే వస్తున్నాయి. కానీ ఏం లేదు, ఎప్పుడైనా వేరే ఐపీఎల్ స్టార్ట్ అయినప్పుడు లేకపోతే ఏదైనా ఎలక్షన్ అను ఇలా స్టార్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా రేటింగ్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. ఇప్పుడు ఐపీఎల్ లాంటిది మనం ఇప్పుడు ముంబైకి చెన్నైకి మధ్య మ్యాచ్ పెడితే నువ్వు ఆపలేవు దాన్ని. ఆటోమేటిక్గా ఇంట్లో ఉన్న పిల్లలు మ్యాచ్కే వెళ్తారు ఫస్ట్. అలాంటప్పుడు కొంచెం తగ్గుతూ ఉంటాయి, మళ్ళీ ఐపీఎల్ లేనప్పుడు మళ్ళీ కొంచెం పెరుగుతూ ఉంటాయి. కాబట్టి మాత్రం దానికి కలిపేస్తారు అనుకోవటం రాంగ్. అయితే అది గారు, ఇది పర్సనల్ క్వశ్చన్, నా వరకు వచ్చిన క్వశ్చన్. ఓకే. ఏంటంటే అనసూయ గారు మీ కారణంగానే జబర్దస్త్ వదిలేసిండ్రు అనేది ఒక టాక్ ఉన్నది, అది నిజమా లేకపోతే అబద్ధమా? చేచి అలాంటి ఇంకా వీళ్ళు తెలుసు కదా, థంబ్నెయిల్స్ రాసేవాళ్ళు, ఏదో ఒకటి క్రియేట్ చేసేవాళ్ళు ఆటోమేటిక్గా ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు కదా. ఆవిడకి పుష్ప సినిమాలో బాగా, పుష్ప 2లో మంచి ఇంకా లెంగ్త్ క్యారెక్టర్. అది కాక ఒక వెబ్ సిరీస్ ఏదో చేస్తుంది, ఆ టైంలోనే పెద్ద కాపు సినిమాలో కూడా చాలా మంచి క్యారెక్టర్ ఆవిడది పడింది. ఆల్మోస్ట్ ఆవిడ డేట్స్ అడ్జస్ట్ చేయలేని పరిస్థితి. ఆ టైంలో ఆవిడ తీసుకున్న డెసిషన్, కొన్ని మనం సినిమాకి కేటాయిద్దాము అని చెప్పి తీసుకున్న డెసిషన్ అనమాట. అలా అంతే తప్ప అసలు ఆమె నా స్కిట్లో చేసినంత ఇంట్రెస్ట్గా అసలు ఎవరి స్కిట్లో చేయదు కూడా. అవును, చెప్పారు. ఎక్కువ చేసింది కూడా నాతోనే కదా. అవును. అయితే బాలకృష్ణ గారు ఒక ఈవెంట్లో మంగోలియన్స్ లాగా మిమ్మల్ని ఒంగోలియన్స్ అనాలి అని చెప్పేసి అన్నారు. అవును కదా, నిజంగానే మిమ్మల్ని ఒంగోలియన్స్ అనాలా? అవును, చాలా మంది ఉన్నారు, స్పందించారు. చాలా మంది ఉన్నారు. మన అనిల్ రావుపూడి గారు, మల్లేని గోపీచంద్ గారు, మళ్ళీ హీరో గోపీచంద్ గారు, వాళ్ళు ఎవరు బయటికి మాట్లాడరు కానీ మీరు మాట్లాడుతుంటారు కదా. రఘుబాబు గారు, గిరిబాబు గారు, ఇలా ఆటోమేటిక్గా అందరినీ ఆయన ఒంగోలియన్స్ అంటాడు, బాగా ముద్దుగా పిలుస్తారు అందరిని. పవన్ కళ్యాణ్ సార్ని ఎవరైనా ఏమన్నా అంటే మీకు చాలా కోపం వస్తుంది, ఎందుకని అట్లా? అంతే మరి, మనకి మన ఇన్స్పిరేషన్ పర్సనాలిటీని మనకు జస్ట్ అంటే మీకు ఇన్స్పిరేషన్ పవన్ కళ్యాణ్ గారు అంతే, ఆటోమేటిక్ అన్ని విషయాల్లో ఆయనే కదా. మరి అలాంటి వ్యక్తిని ఎవరైనా ఏమన్నంటే జనరల్గానే ఉంటుంది కదా, అందుకని రియాక్ట్ అవుతాం. అంటే పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా మీరు ఎవరినన్నా అన్నది వ్యక్తిగతంగా అన్నారు? ఎవరిని వ్యక్తిగతంగానో, ఆయన్ని వాళ్ళు ఏదైతే అన్నారో దానికి మనం సమాధానం చెప్తాం అంతే. అంటే ఇప్పుడు మీరు
ఎవరికి వ్యక్తిగతంగా ఆది గారు వ్యక్తిగతంగా ఎవ్వరికి మనం శత్రువులం కాదు, నేనే కాదు, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడు ఎవరికి వ్యక్తిగతంగా శత్రువులు కాదు. ఆ ప్రాబ్లమ్స్ మీద మాట్లాడతారు తప్ప, ఆ ఇష్యూస్ మీద మాట్లాడతారు తప్ప, ఎప్పుడు ఎవరిని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా ఎవరినైనా వ్యక్తిగతంగా ఒక మాట అన్నది మీరు ఎప్పుడైనా చూసారా? ఎవరిని అనరు. జస్ట్ ఏవైతే ప్రాబ్లమ్స్ నడుస్తున్నాయో వాటి మీద రియాక్ట్ అవుతారు. మీకు షోస్ బాగున్నాయా, సినిమాలు బాగున్నాయా? రెండు బాగుంటాయి. వీటన్నిటికంటే కూడా పొలిటికల్ బాగుంది అంటారు? అన్నీ మనం ఇష్టంగా చేస్తే ఏదైనా బాగుంటుందని నమ్ముతాను అంతే. అంటే ఇష్టంగానే వచ్చిండ్రు కదా ఇంటర్వ్యూకి? అందుకే బాగుందిగా ఇప్పుడు. అంటే అంటే ఈ మాట అనిపించుకుందామని. నీకేమ్మా, నువ్వు తెలంగాణలో ఒక సపరేట్ క్రేజ్ ఉన్న యాంకర్వి, నువ్వు సేవ్ ద టైగర్స్తో ఇంకో లెవెల్కి వెళ్ళిపోయావు. సేవ్ ద టైగర్స్లో నీ క్యారెక్టర్కి వచ్చినంత పేరు ఆల్మోస్ట్ ఆ మిగతా హీరో క్యారెక్టరైజేషన్స్ కూడా నాకు తెలిసి అంతరాలేదు నీకు వచ్చిన పేరు. కాబట్టి సేవ్ ద టైగర్స్ 2 చేస్తున్నావా? చేస్తున్నానండి, మార్చ్లో రిలీజ్ ఉంది. మరి ఇంకే. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఒక మంచి గిఫ్ట్ ఇస్తాను నేను. నాగా? అవును, అంటే అది తీసుకెళ్తారు కదా మధ్యలో, ఎక్కడ వరకు తీసుకెళ్దాం. ఇవ్వడము, మళ్ళీ గిఫ్ట్ తీసుకెళ్ళి నేనే తీసుకొచ్చిన అని చెప్పి వేరే వాళ్ళకి ఇవ్వడం అట్లాంటిది ఏం చెయ్యం. డైల్ న్యూస్ తరఫున ఆలివ్ స్వీట్స్ నుంచి మీకు ఒక చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ. ఆలివ్ స్వీట్స్. ఆది గారు, ఫైనలీ జోర్దార్ పార్టీ విత్ సుజాత. నేను ఇచ్చిన పార్టీ ఎట్లున్నది? అంటే నేను ఇచ్చిన పార్టీ మస్తు ఉంది. ఐస్ క్రీమ్ లెక్క చల్లగా ఉన్నది. ఐస్ క్రీమ్ లెక్క చల్లగా ఉంది. మంచి మంచి హాట్ క్వశ్చన్స్ ఉన్నాయి, హాట్ న్యూస్ వైరల్ అయ్యే క్వశ్చన్స్ ఉన్నాయి, సరదాగా సాగిన క్వశ్చన్స్ ఉన్నాయి. అన్ని రకాలుగా ఆడియన్స్కి ఉన్న డౌట్లు కూడా క్లియర్ అయినాయి దీంతో. అవును. కాబట్టి డైల్ న్యూస్ యూట్యూబ్ ఛానల్లో వస్తున్న ఈ జోర్దార్ పార్టీ విత్ సుజాత ఈ ప్రోగ్రామ్ని అందరూ సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.